హలో మాయ, వెల్కమ్ టు సినీ పుచ్చకాయ. ఇప్పుడు మనం రివ్యూ పోయే మూవీ నేమ్ వచ్చేసరికి మై ఫాల్ట్ లండన్. ప్రెసెంట్ అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి పర్లేదు, బాగానే ఉంది. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours లోపలే ఉంది. ఒకవేళ మీరు మై ఫాల్ట్ అనే మూవీ చూసేటట్టయితే ఈ మూవీ కూడా సిమిలర్ అంటే యాజ్ ఇట్ ఈస్ అదే, కానీ ఏంటంటే లండన్ వర్షన్. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేసరికి నిక్ అండ్ నోవా వీళ్ళిద్దరు స్టెప్ సిబ్లింగ్స్. అంటే నోవా వాళ్ళ మదర్ అండ్ నిక్ వాళ్ళ ఫాదర్ వీళ్ళిద్దరూ మ్యారీ చేసుకున్న తర్వాత నోవా ఏంటంటే నిక్ వాళ్ళ ఇంట్లో ఉంటది. వీళ్ళిద్దరు ఏంటంటే స్టెప్ సిబ్లింగ్స్ లా మారుతారు. ఆ స్టెప్ సిబ్లింగ్స్ లా మారిన తర్వాత నుంచి ఏం చేస్తారు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. సో అదంతా మాకు ఎందుకు మా మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పమంటారా? నాకైతే అంటే ఓకే, అంతగా ఏం నచ్చలేదు. ఒకవేళ మీరు మై ఫాల్ట్ ఒరిజినల్ చూస్తే మాత్రం మీకు ఈ మూవీ అయితే అసలు నచ్చదు. ఒకవేళ మీరు ఒరిజినల్ చూడకపోతే మాత్రం చాలా బాగుంటది. ఈ లండన్ వర్షన్ ఏంటంటే ఒరిజినల్ వర్షన్ తో పోలిస్తే ఒక 2 or 3 సీన్స్ కొంచెం చేంజ్ చేశారు. అలాగే చిన్న చిన్న మైనర్ పార్ట్స్ లో కొంచెం చేంజెస్ చేశారు అంతే. అలా చేసి జస్ట్ క్యారెక్టర్స్ ని కూడా సేమ్ పెట్టేశారు. నార్మల్గా ఏంటంటే ఇంకా పర్సన్స్ చేంజ్ చేశారు అంతే. జస్ట్ పర్సన్స్ చేంజ్ చేసి లండన్ వర్షన్ అనేది దింపారు. ఇదైతే నాకైతే అంతగా ఏం అనిపించలేదు. అంటే నాకు ఒరిజినల్లో ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ నాకు బాగా నచ్చింది. ఇందులో ఏంటంటే నాకు అంతగా ఏం అనిపించలేదు. వాళ్ళిద్దరిది చూసిన తర్వాత ఇది కొంచెం చూడడానికి అయితే నాకైతే అంతగా నచ్చలేదు. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో అయితే అస్సలు వాచ్ చేయకండి. అవుట్ అండ్ అవుట్ 18+ స్టఫ్ అయితే ఉండదు, కానీ ఏంటంటే 18+ స్టఫ్ ఉంటుంది. మరి ఓవర్గా అయితే ఉండదు, నార్మల్గా అయితే ఉంటుంది. ఫ్యామిలీతో అయితే అస్సలు వాచ్ చేయకండి. మాక్సిమం ఏంటంటే ఈ మూవీలో సీన్స్ యాజ్ డీస్ అవే దింపేశారు. అంటే కొన్ని సీన్స్ ప్లేస్మెంట్స్ మొత్తం యాజ్ డీస్ దింపేశారు. దానివల్ల ఏంటంటే ఆ మూవీనే ఇంకోసారి చూసినట్టు అని అనిపించింది. అంటే రీమేక్ టైప్. ఒకవేళ మీరు ఒరిజినల్ వర్షన్ చూడకపోతే నేనైతే మై ఫాల్ట్ ఒరిజినల్ చూడమని చెప్తా. అదైతే బాగుంటది. ఇదైతే అంతగా బాగోదు దాంతో పోలిస్తే. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే నిక్ అండ్ నోవా వీళ్ళిద్దరూ బాగానే చేశారు. వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే మనకి మై ఫాల్ట్ ఒరిజినల్లో ఎలాగైతే అనిపించింది ఇందులో కూడా యాజ్ డీస్ అలాగే అనిపించింది. కానీ ఏంటంటే కొంచెం ల్యాగ్ అనిపించింది అంతే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.